తుఫాన్ విజయ్ యాంటోనీ కొత్త సినిమా తుఫాన్ మొన్న శుక్రవారం ఆగస్టు 9న రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా ఒకటి రిలీజ్ అయిందని కూడా నాకు తెలీదు. అప్పుడెప్పుడు చూసినట్టు గుర్తు ట్రైలర్ వచ్చినప్పుడు అంత యాక్షన్తో ఉండింది. పర్లేదు, బాగానే ఉందిలే, చూడొచ్చులే అనుకున్నాను. కానీ అసలు తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు ఈ సినిమా నుంచి. ప్రమోషన్స్ చేయలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఇంటర్వ్యూస్ లేవు, ఏమీ లేవు. తర్వాత చూస్తే థియేటర్స్లో ఉంది ఈ సినిమా. అంటే మొన్న రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు, మురారి రిలీజ్, ఈ రెండు సినిమాలే అనుకున్నాను, కానీ ఇది కూడా వచ్చింది. ఇక సినిమా చూస్తే అంటే విజయ్ యాంటోనీ అంటే మనకు తెలుగులో పాపులర్, కొద్దిగా బిచ్చగాడుతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత బిచ్చగాడు 2, ఈ రెండు సినిమాలు తెలుగులో మంచి హిట్ అయ్యాయి అతనికి. ఇక మిగతా చాలా సినిమాలు డబ్ అయ్యాయి, కానీ తమిళ నుంచి ఏది కూడా ఆడలేదు తెలుగులో. ఇక ఈ సినిమా విషయానికి వస్తే తుఫాను అంటే సినిమాలో అంటే 2 గంటలే ఉంది సినిమా, చిన్న సినిమానే. చూస్తే అందులో మంచి స్టార్ కాస్ట్ ఉంది సినిమాలో. శరత్ కుమార్ ఉన్నాడు, సత్యరాజ్ ఉన్నాడు, హీరోయిన్గా మెగా ఆకాష్ ఉంది, ఇక శరణ్య ఉంది, మురళీ శర్మ ఉన్నాడు. ఇలా చాలా మనకు తెలిసిన మొఖాలు ఒక 5-6 దాకా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం ఎక్కడ మన అండమాన్లో తీశారు. సినిమా అంతా అండమాన్లోనే తీశారు. అది నచ్చింది నాకు అండమాన్లో. ఎందుకంటే మనకు ఎప్పుడు అండమాన్ ఐలాండ్స్ అంటే, అండమాన్ అంటే మనకు ఎప్పుడు ఆ కాలాపాని జైలు తప్ప ఇంకేమీ తెలియదు. బట్ ఈ సినిమాని ప్రాపర్ అండమాన్ ఊర్లో తీశారు. అంటే ఆ ఊరు చూస్తే మన 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 ఊరు మాదిరి అనిపిస్తుంది. అంటే ఆ ఇల్లులు, ఆ షాపింగ్ మాల్లు అవన్నీ చూస్తే అసలు అండమాన్లు అంటే మన 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 పక్క ఊరు మాదిరి అనిపించింది నాకు. సో అదొకటి నచ్చింది ఈ సినిమా బ్యాక్డ్రాప్. స్టోరీ అంటూ ఏమీ లేదు. మనం ఎప్పటి నుంచో చూస్తున్న సినిమాలే, మన భాష కాని నుంచి చూస్తున్నామే. అంటే ఇప్పుడు భాష కానీ, సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, ఇంద్ర కానీ, ఇలా పెద్ద హీరోల సినిమాల్లో ప్లాట్ ఏముంటుంది? హీరో అజ్ఞాతవాసంలో ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్లో ఆయన గొప్ప ఫ్యాక్షన్ లీడరో, లేకపోతే ఒక దాదానో, ఒక డానో, ఇలా సేమ్ ప్లాట్ ఈ సినిమా కూడా అంతే. మనకు చూపించేది ప్రజెంట్ చూపిస్తూ ఉంటారు. మన హీరో విజయ్ యాంటోనీ అండమాన్లో ఉంటాడు, తలదాచుకుంటూ ఉంటాడు. ఇంకా మనకి బిల్డప్లు ఇస్తూ ఉంటారు అతనికి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది అనేసి. అక్కడ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, కుక్క పిల్లని పెట్టారు, సినిమా అంతా పెట్టారు కుక్కని. ఆ కుక్కతో హీరోకున్న ఒక ఏమంటారు, ఒక ఎమోషను, అది కొద్దిగా బాగా, అదొకటి మంచిగా అనిపించింది. ఇక అంతే, ఇంకేం లేదు. ఇంకా కొద్దిగా కొత్త క్యారెక్టర్లు లేవు. విలన్ ఎవరో కొత్తతను, అండ్ ఇంకో సెకండ్ హీరో మాదిరి ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఎవరు అతను తమిళ యాక్టర్. అతను ఉన్నాడు. అతనుకు డాన్సులు, ఫైట్లు కూడా పెట్టారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్గా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్లో అంటే క్లారిటీగా అర్థమైంది, మనకు అర్థమవుతుంది ఒక హీరోకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది మనం తెలుసుకుంటాం తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఊర్లో అతనికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు, విలన్తో, హీరోయిన్ కాడి నుంచి ఇప్పుడు ఈ సెకండ్ హీరో లాంటి అబ్బాయి వరకు. సో ఈ సమస్యల్ని హీరో తనవిగా, అంటే తన సమస్యలు అనుకుని విలన్తో ఢీ కొడతాడు. అది ఫస్ట్ హాఫ్ అంతే, ఇంటర్వెల్ బ్యాంక్. అక్కడ మధ్యలో మురళీ శర్మ పోలీస్ క్యారెక్టర్ అటు విలన్ని పట్టుకోవాలని చూస్తుంటాడు, అట్ ది సేమ్ టైం హీరోని కూడా పట్టుకోవాలని చూస్తుంటాడు. సో అలా పర్లేదు, సింపుల్గానే ఉంది, పెద్ద క్లాష్ ఏం లేదు, సింపుల్ స్టోరీనే అనుకున్నాను. ఒకటి ఏం నచ్చలేదంటే, హీరోయిన్ అంటే ఫాదర్ వచ్చేసి తమిళ యాక్టర్, అతను వచ్చేసి సింపుల్గా అంటే అప్పు తీసుకొని అప్పు చెల్లించలేదని అప్పు ఇచ్చినవాడు చచ్చిపోతాడు. అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. సరే, అదొక్కటి పక్కన పెట్టిస్తే కొద్దిగా పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా ఫస్ట్ హాఫ్లో పర్లేదు, బాగానే అనిపించింది. విజయ్ యాంటోనీ కూడా ఫ్రెష్గా ఉన్నాడు. ఫేస్ ఎస్పెషల్లీ ఆ క్లోజప్ షాట్స్లో ఫ్రెష్గా ఉంది. అంటే ఆ ఫేస్లో ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఏ సినిమా చూసుకున్నా, అదే పెట్టారు. దీంట్లో కొద్దిగా లాంగ్ హెయిర్, మళ్ళీ ఒరిజినల్ యాడెడా తెలీదు, నెత్తిన టోపీ గిపి పెట్టి స్మార్ట్గా అనిపించాడు. ఫైట్స్ ఫస్ట్ హాఫ్లో అంటే ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చే ఆ ఫైట్ ఒకటి బాగా తీసుకున్నారు. కొద్దిగా ఫైట్ సీక్వెన్స్లో ఒకటి బాగున్నది, ఒక్క ఫైటే ఫస్ట్ హాఫ్లో. గంట అయిపోయింది సినిమా. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అక్కడి నుంచి సినిమా తేడా కొట్టింది. సెకండ్ హాఫ్ 1 అవర్లో ఇక ఏం లేదు, మనకు ఫస్ట్ హాఫ్లో చూసిందే మళ్ళీ ఇంక అదే. హీరోకి విలన్కి మధ్యన చిన్న విలను, హీరోకి ఏమో బిల్డప్ ఏమో అంతంత ఇచ్చారు. సరే, ఫ్లాష్ బ్యాక్ ఉంటుందేమో హీరోది, ఫ్లాష్ బ్యాక్ ఊరిస్తున్నారు కదా శరత్ కుమార్ క్యారెక్టర్ అండ్ సత్యరాజ్ క్యారెక్టర్ అని చూస్తే, సినిమా అంతా అయిపోయినా కానీ ఫ్లాష్ బ్యాక్ చూపారు. అసలు ఏం జరిగింది, అతను ఏంటి అనేది మనకి అసలు వదిలేశారు. అంటే సెకండ్ పార్ట్ చూడాలంట. అబ్బా దేవుడా, ఫస్ట్ పార్ట్కే కష్టం అయిపోయిందంటే మళ్ళీ సెకండ్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్లో సినిమా ఎటో వెళ్ళిపోయింది అసలు.
ఫస్ట్ హాఫ్ అంత క్లారిటీగా నీట్గా వెళ్ళలే. సెకండ్ హాఫ్ అటో ఇటో తిప్పి మరి క్లైమాక్స్ తీసుకున్న. క్లైమాక్స్ గురించి చెప్పాలి అంటే ఇక వద్దులే, ఇంకా అది క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. ఏదో డైరెక్టర్ విజయ్ యాంటోనీ కాదు, విజయ్ మిల్టన్ అంట. సేమ్ డైరెక్టర్ పేరు హీరో పేరు కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఈ విజయ్ మిల్టన్ అతను ఏమంటారు కెమెరామ్యాన్ అతను. కొన్ని సినిమాలు డైరెక్ట్ కూడా చేశాడు. గోలీ సోడా అని కొద్దిగా తమిళనాడు స్టేట్ అవార్డు వచ్చిన సినిమాలు అవి. అలాంటి సినిమాలు తీశాడు. ఇప్పుడు ఇక్కడ కమర్షియల్ ఈ సినిమా కన్నడలో కూడా ఒక సినిమా తీశాడు రీసెంట్గా. విజయ్ మిల్టన్ డైరెక్టర్, విజయ్ యాంటోనీ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అని. అలా సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అంటాను. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఓకేగా ఉంది మూవీ. రేపు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు ఈ సినిమాని. సో ఓటీటీలో వచ్చేస్తుంది. ఓటీటీలో వచ్చినప్పుడు ఇప్పుడు విజయ్ యాంటోనీ అంటే ఇష్టం ఉంటే చూడొచ్చు ఒకసారి ఓటీటీలో. 2 hours కాబట్టి. మేఘా ఆకాష్ ఉంది, సత్యరాజ్ ఉన్నాడు, మన శరత్ కుమార్ ఉన్నాడు, అండ్ మురళీ శర్మ ఉన్నాడు, శరణ్య ఉంది. వీళ్ళే మనకు తెలిసిన క్యారెక్టర్లు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఒకవేళ చూడాలనుకుంటే. ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ కానీ బ్యాడ్ సీన్స్ కానీ ఏం లేవు కాబట్టి చూడొచ్చు. బట్ నేనైతే రికమెండ్ చేయను ఎవరికి ఈ సినిమాను. ఏమంటే ఇంకా బిచ్చగాడు ఫేమ్ విజయ్ యాంటోనీకి ఇంకో సినిమా వచ్చింది అంతే. ఆయన ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి తమిళ నుంచి డబ్బింగ్ అయ్యి. అలాంటిది ఇంకో సినిమా అంతే. ఆయన కోసం చూస్తా, విజయ్ యాంటోనీ కోసం అంటే చూడొచ్చు ఒకసారి. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అంటారు, సెకండ్ హాఫ్ అయితే గాడి తప్పింది సినిమా. నా రేటింగ్ వచ్చి 2 out of 5. ఓకే అంటాను మూవీకి. సో థియేటర్కి వెళ్ళి చూడాల్సినంత సీన్ లేదు. ఓటీటీ కూడా టైం బొక్క చూడడము లేదు, చూస్తాము అంటే ఇక మీ ఇష్టం. అది మన విజయ్ యాంటోనీ కొత్త సినిమా తుఫాన్. తమిళ్లో వేరే పేరు ఈ సినిమాకు, తుఫాన్ కాదు. ఇది ఇంతకుముందు మన విజయ్ యాంటోనీ కెరీర్ కొత్తలో సలీం అని ఒక క్యారెక్టర్ ఉంది, ఒక సినిమా ఉంది. సో దానికి సీక్వెల్ అన్నారు. కొంచెం చూస్తే అలాగే అనిపించింది. క్యారెక్టర్ పేరు కూడా సలీం అనే ఉంటుంది ఈ సినిమాలో. సలీమా, విజయ, యాంటోనీ పక్కన పెట్టేస్తే సెకండ్ హాఫ్లో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించి సినిమాని క్లోజ్ చేసింటే కొద్దిగా బాగుండేది. సెకండ్ హాఫ్లో అసలు వేరే కథ ఏం లేక అక్కడక్కడ తిప్పేశాడు. సో ఆ హీరో ఫ్లాష్ బ్యాక్ని సెకండ్ పార్ట్ కోసం దాపెట్టుకోవడం అనేది టూ మచ్. ఫస్ట్ పార్ట్లోనే మొత్తంగా చెప్పేసింటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ వరకు క్లీన్గా నీట్గా ఉంది. సెకండ్ హాఫ్లో ఏమీ లేదు. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చెప్పి తర్వాత క్లైమాక్స్ పెట్టుకొని అంటే సరిపోయిండేది. ఆ క్లైమాక్స్ కూడా కొద్దిగా అన్కన్విన్సింగ్ క్లైమాక్స్ పెట్టుకున్నాడు. అది నవ్వు వచ్చింది నాకు. హీరో విలన్ మధ్య ఉన్న క్లైమాక్స్ పార్ట్. అది మన విజయ్ యాంటోనీ కొత్త సినిమా తుఫాన్. నా రేటింగ్ వచ్చి 2. యాక్చువల్గా 1 అని చెప్పాలి బ్యాడ్, బట్ ఫస్ట్ హాఫ్ ఓకేగా ఉంది కాబట్టి. అండ్ కుక్క సెంటిమెంట్ కొద్దిగా కుక్కది బాగుంది కాబట్టి కొద్దిగా డీసెంట్గా ట్రై చేశారు. అండ్ అండమాన్లో తీయడం, అండమాన్ని బాగా చూపించడం, అండమాన్ అనే ఊరు మనకి బాగా పరిచయించడం. నేను ఎప్పుడు చూడలేదు అండమాన్ అంటే అడవులు అనుకున్నా, సముద్రం, దీవులు, కాలాపాని అనుకున్నా కానీ ఒక ఊరు ప్రాపర్ మనలాంటి జనాలే, మనలాంటి లైఫ్ స్టైలే ఉంది అని అర్థమైంది ఈ సినిమా వల్ల. సో దానికోసం 2 out of 5. ఓకే, బాయ్.